ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ ఒకటి చెప్పేవారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితో ఇప్పుడు నేను ఆలోచించి P4 తీసుకొస్తున్నాను. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ టాప్ 10%, బాటమ్ 20% అడాప్ట్ చేసుకోవాలి, మెంటర్ చేయాలి, అసిస్టెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చేటన్నీ ఇస్తాం, మీరు కూడా చేరండి. మీకు ఒక బాధ్యత ఉంది. సమాజం మీకు గుర్తింపు ఇచ్చింది. ఆ రోజు ప్రజలు ట్యాక్స్ పే చేస్తే స్కూళ్ళు కాలేజీలు పెడితే ఎక్కడ చదువుకున్నారు. మీ అదృష్టం కలిసి వచ్చింది, మీరు పైకి వచ్చారు. మీకు బాధ్యత ఉంది. ఒకప్పుడు నేను జన్మభూమి కాలు ఇచ్చాను, బ్రహ్మాండంగా పనిచేశారు ఊర్లోకి వచ్చి. ఆ రోజు గ్రామాభివృద్ధి కోసం ముందుకు పోయాను. ఇప్పుడు P4 ద్వారా మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరు పెట్టి ప్రజల్ని మూలధనంగా ఆలోచించి ప్రజల జీవితాలను మార్పు చేసే బాధ్యత ఈ మార్గదర్శకులు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది జరిగితే మొదటి విడత జీరో పావర్టీ 2029. ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా నేను చదువుకోలేకపోయానని చెప్పకుండా అందరినీ చదివించే బాధ్యత, ఏ చదువు కావాలంటే ఆ చదువు చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. 2, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగు చేయడం. అవసరమైతే ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను, హార్డ్ వర్క్ చేయక్కర్లేదు, స్మార్ట్ వర్క్ చేయాలి. పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు బాగా రుద్దుడు కార్యక్రమం ఉండేది. ఇప్పుడు అవసరం లేదు, ఆడుతూ పాడుతూ చదువుకుంటే సరిపోతుంది, వాళ్ళే రాణిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్మార్ట్గా తయారు కావాలి, ఇన్నోవేషన్లో మీరు ముందుండాలి, అందరికంటే డిఫరెంట్గా మీరు ఆలోచించాలి. అప్పుడే ఇవి సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేనైతే ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ని రాబోయే రోజుల్లో ఒక ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేస్తాను. ఒకప్పుడు మీరంతా కూడా సిలికాన్ వ్యాలీకి వెళ్ళారు, ఇప్పుడు ప్రపంచం మొత్తం క్వాంటమ్ వ్యాలీ వైపు చూసేట్టుగా దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి సారథులు మా యువత, ఈ పిల్లలేనని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఈరోజు విశ్వనాథ్ గారికి ఒకటే కోరాను. నేను మొట్టమొదటి అడిగినప్పుడే 200 ఎకరాలు భూమి అడిగితే ఆ రోజే నేను చెప్పాను ఒకే కండిషన్, అమరావతిలో 5 లక్షల మంది స్టూడెంట్స్ అంతా కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి, మినిమం 5 లక్షలు. ఇప్పుడు 100 ఎకరాలు ఇచ్చాం, 17,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 5 సంవత్సరాలు సమయం అంతా కూడా వృధా అయిపోయింది. ఈరోజు వారికి కావలసిన భూమి ఇచ్చే బాధ్యత నాది. అయితే 50,000 మంది స్టూడెంట్స్ ఉండాలి ఇక్కడ. ఇది ఒక ఇన్నోవేషన్ హబ్గా తయారు కావాలి. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్లో విట్టుండడం మనందరికీ సంతోషించదగ్గ విషయం. అదే సమయంలో నేను విట్టయితే ముందుండాలి, ఆ విట్లో కూడా విట్ అమరావతి నెంబర్ 1గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మా పిల్లలు చాలా స్మార్ట్ పిల్లలు, తెలివైన పిల్లలు కూడా.
మీరు మంచి ఫ్యాకల్టీని పెడితే అక్కడి నుంచి వీళ్ళు దూసుకుపోయే పరిస్థితి ఉంటుంది. యూ బ్రింగ్ బెస్ట్ ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ ది వరల్డ్. అండ్ ఆల్సో నేను కూడా ఇంకో మాట కూడా చెప్పాను. ఒక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్సే కాకుండా ఒక 15% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండాలి, ఒక 20% నేషనల్ స్టూడెంట్స్ ఉండాలి, ఒక 65% తెలుగు స్టూడెంట్స్ ఉంటే అప్పుడు మీరందరూ కూడా గ్లోబల్ సిటిజన్స్ కావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మీరు ఇంకో మాట కూడా చెప్పాను. 200 acres of it, I am going to create competition. It should be unique campus for all its purposes. Either solar energy, they have to generate their own energy here. It is possible. I am making Amaravati clean and green, green and blue. 30% of land is going to cover with water and greenery. That is the beauty of this city. Here we are going to use only green energy. All utilities are coming in duct. And also even we are going for district cooling. Even any building wanted to have any AC, we will provide air conditioning. That is the planning we are doing. This will be 21st century, futuristic century, creative key. This will be the best place. That is where we are working. Now Amaravati, WIT is here, SRM is here, Amma University is here, and also now BITS Pilani is coming, SLR is coming, and ultimately best university in the country, 7-8 are going to be here. And we are going to bring international universities. We are trying to bring University of Tokyo, Purdue, Wales University, different universities all over the world we are going to bring. I am requesting Viswanathan also, we have MOUs with different universities globally. Best knowledge you have to bring it to Amaravati. Then you take it to your other branches. Earlier I have seen your university, that is WITS Vellore. There I spent so much of time. There also same response, 60% of your students are from my state, from Telugu community. I am very happy for that.